నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెనాలిని జిల్లాగా ప్రకటించేలా ఉద్యమించాలని ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నిర్మూలన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఖాలిదా నసీం. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతంగా సామాజిక పరంగా సాంస్కృతిక పరంగా అన్ని విధాలుగా ఉన్నతమైన తెనాలి జిల్లాగా చేసుకునే కార్యాచరణకు అవసరమైతే ఈ ప్రాంత వాసులు శాంతియుత ఉద్యమాలకు సిద్ధం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని హంగులు ఉన్న తెనాలిని జిల్లాగా ప్రకటించాలనే అంశంపై శనివారం కొత్తపేటలోని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం కార్యాలయంలో వివిధ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దరిసి శివకోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘాల నాయకులు తెనాలి జిల్లా చేయడానికి ఉన్న అవకాశాలను వివరించారు. ప్రభుత్వ కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, వేమూరు నియోజకవర్గ ప్రజలు కూడా బాపట్ల వెళ్లడానికి సుముఖంగా లేరని, అన్ని విధాలుగా తెనాలి జిల్లాగా చేయుటకు వసతులు గల ప్రదేశమని, ఈ అంశాన్ని మెసేజ్ల ద్వారా ఉత్తరముల ద్వారా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను తెలియజేయాల్సిన అవసరం ఉందని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో అబ్దుల్ అరీఫ్, రావూరి శంకర్రావు, నారాయణం, కమలాకర్, అబ్రహం లింకన్, ఈవూరి నవీన్, ఉలా సతీష్, లక్కరాజు చిరంజీవి, రాజేష్, అరవి సత్యనారాయణ, వి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. తెనాలిని కనుక జిల్లా చేస్తే జిల్లాకు అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ తెనాలిలో ఉన్నాయి. ఇక్కడికి మంచి నీరు ఉంది, రైల్వే వ్యవస్థ ఉంది, బస్సు వ్యవస్థ ఉంది, ఆల్రెడీ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, అక్కడ కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవచ్చు. అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరు తెనాలిని జిల్లా చేయవలసిందిగా మా పట్టణాభివృద్ధి సంఘం కోరుతుంది. భవిష్యత్తులో వివిధ రూపాల్లో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి అందరినీ ఇక్కడున్న సంస్థల్ని అలానే రాజకీయ నాయకులను కూడా కలుపుకొని భవిష్యత్తులో దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి, ముఖ్యంగా ప్రజలు దీని గురించి స్పందించకపోతే జిల్లా అవటం అనేది జరగదు. మీరు ఈ మంత్రివర్గంలో ఉపసంఘానికి అలానే చంద్రబాబు నాయుడు గారికి అనేక లెటర్లు రాయవలసిందిగా ఈ తెనాలి మరియు పరిసర ప్రాంత అభివృద్ధి వాళ్ళ అందరినీ కోరుతున్నాను. గతంలో కూడా మేము చాలా నిరసనలు ప్రవర్తించాం. అట్లాగే అఖిలపక్ష సమావేశాలను కూడా కండక్ట్ చేసి వారి ద్వారా కూడా గత ప్రభుత్వానికి తెలియపరిచినా కూడా తెనాలిని మరి పట్టించుకోకుండా పక్కన ఉన్నటువంటి చిన్న ప్రాంతమైనటువంటి బాపట్ల జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వసతులు అన్ని అధికార వసతులు ఉన్నటువంటి తెనాలిని విస్మరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయంలో ముఖ్యంగా మేము కోరేది, మరి ప్రతిపక్షమైన మరి పాలకపక్షమైన నాయకులు మరి ఉద్దండులు ఉన్నారు ఇక్కడ. మరి తెనాలి ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అలాగే మరి తెనాలి పట్టణ పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు. వీరు ముఖ్యంగా మరి దీని మీద శ్రద్ధ వహించి అతి ముఖ్యంగా రేపు రాబోయే సెప్టెంబర్ 2వ తారీఖు గుంటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపసంఘం మరి పరిశీలనకు వచ్చిన సమయంలో మీరందరూ కూడా తెనాలిని జిల్లా చేయాలని, తెనాలి రామకృష్ణ జిల్లాగా ఏర్పాటు చేయాలని మా తెనాలి పట్టణాభివృద్ధి సంఘం కోరుతుంది. తెనాలి పక్కన మండలాన్ని తీసుకెళ్ళి బాపట్ల జిల్లాలో కలిపారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారండి. తెనాలికి చాలా ఘన చరిత్ర ఉంది. ఎప్పటి నుంచో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్న బ్రిటిష్ కాలం నాటి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయండి. రైల్వే జంక్షన్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర అన్ని వసతులు ఉన్నా సరే ఎటువంటి నిబంధనలు పాటించకుండా బాపట్ల జిల్లా చేసి తెనాలి వచ్చినంత ఏంటంటే కట్ చేశారు. ఎక్కడెక్కడ ఏరియా మొత్తం కట్ చేశారు. దీనివల్ల తెనాలిపై చాలా తీవ్రమైన అన్యాయం జరిగిందండి. ఇప్పటికైనా సరే పునర్విభజన చేసి వేమూరు మండలాన్ని, అమర్తూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కనుక కలిపేసి తెనాలి ప్రత్యేక జిల్లా కనుక ప్రకటిస్తే కనుక ప్రజలకు న్యాయం జరుగుతుందండి. పరిసరాల పరిశుభ్రత వల్ల దోమల నివారణతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక మారిస్పేటలోని నల్లపోతు చెంచు రామనాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరిసరాల పరిశుభ్రత, దోమల వల్ల వచ్చే వ్యాధులపై అవగాహన అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్యాధికారి డాక్టర్ మువ్వా యేసుబాబు, మలేరియా సబ్ యూనిట్స్ ఆఫీసర్ శ్రీకంఠ, ఉమాకాంత్ తదితరులు పాల్గొని విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, నీటి వలన దోమల వల్ల వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ నేర్చుకున్న విజ్ఞానాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లయితే సమాజానికి ఎంతో ఉపకరిస్తుందని, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి మొవ్వా యేసుబాబు మాట్లాడుతూ భోజనానికి ముందు మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
చేతులను శుభ్రపరుచుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులకు వివరించారు. పట్టణ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ దోమల వలన మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గునియా, మెదడువాపు వంటి వ్యాధులు వస్తాయని వాటిని అరికట్టుటకు విద్యార్థులు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. అనంతరం ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల్లా, హెల్త్ విజిటర్ కంపా సరోజిని, దాసరి విజయ్ కుమారి, ఏఎన్ఎం తిరుపతమ్మ, మలేరియా సూపర్వైజర్ దాసరి శివ, నాగమల్లేశ్వరరావు, సెంటర్ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్, మైలా అప్పారావు, మలేరియా హెల్త్ అసిస్టెంట్ సయ్యద్ కరీముల్లా, షేక్ నవీద్, సంకా శరద్ బాబు, శానిటరీ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ నగర దీపికలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ దోమల్ని ఎలా అరికట్టుకుంటా అంటే మన మున్సిపాలిటీ ద్వారా ఆయిల్ బాల్ చేస్తారు, క్లీన్ చేస్తారు. కాలువలు ఎప్పుడు వర్షాకాలంలో చాలా పరిశుభ్రంగా పెట్టుకుంటాం. అలాగే ఏదైతే పారుదల ఎక్కువ ఉంటే లారాలు, పీపాలు అందులో ఆగవు, ప్రవహించి చాలా వరకు అరికట్టుకోవచ్చు. అలాగే మనం మొత్తం సైకిల్ని బ్రేక్ చేసామనుకోండి, అవైతే దోమలైతే అసలు పెరగనివ్వకుండా మనం చాలా రోగాల నుంచి అరికట్టుకోవచ్చు. ప్రాణాంతకమైన వ్యాధులు కూడా ఉన్నాయి కాబట్టి మీకు అందరికీ తెలుసు. 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మీకు కొంచెం అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ ఆగస్టు నెల థీమ్ ఏంటంటే మాన్సూన్ హైజీన్, వర్షాకాల పరిశుభ్రత అనేది థీమ్ ఇచ్చారు. సో దాని కింద మనం డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరిగింది. సో మనం మార్నింగ్ కల్వర్టుల దగ్గర ఎక్కడైతే మేజర్ కల్వర్ట్లు ఉన్నాయో వాటి కింద అడల్ట్ మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ డే ఫాగింగ్ చేయడం జరిగింది. అలాగే సో ఈ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూడటానికి ఎక్కడెక్కడ డ్రైనేజెస్లో అంతా రొటీన్ వర్క్లో భాగంగా సిల్ట్ తీయటం జరిగింది. సో అర్బన్ పిహెచ్సిస్ కింద ఉండే ఏఎన్ఎం సహకారంతో సో ఇంటి పరిసరాల్లో ఎక్కడైతే వాటర్ నిల్వ ఉన్నాయో వాటిని అన్నిటినీ రిమూవ్ చేయడం జరిగింది. సో వాటర్ టెస్టింగ్, వాటర్ క్వాలిటీ టెస్టింగ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి వివిధ రకాల ప్రోగ్రాంల ద్వారా ఈ మాన్సూన్ హైజీన్ అనే కార్యక్రమాన్ని మనం ఈ నెల ఎన్సీఆర్ఎం స్కూల్లో సో ఈరోజు పిల్లల మధ్య సో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా టైప్ మలేరియా, బోధకాలు, మెదడువాపు, జికా వైరస్ వంటి వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా దోమలు పుట్టకుండా చేయాలనే ఒక సంకల్పంతో పిల్లల తరం నుంచి అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము. ఈ పిల్లలందరికీ దోమలు ఎలా గుడ్లు పెడతాయి, అవి ఎన్ని రోజులు పెద్ద దోమలుగా తయారవుతాయి, ఆ దోమలు బయటకు వచ్చిన తర్వాత ఆహారం కోసం మనుషులు ఏ రకంగా కొడతాయి, వారి ద్వారా దుబ్బులు ఏ విధంగా వస్తాయని చెప్పాం. కాబట్టి ప్రజలందరూ కూడా వారానికి ఒక్కసారి కనుక వారి ఇంట్లో ఉన్నటువంటి నీటి అంటే గురువారం సాయంత్రం వరకు ఉన్న నిల్వలను ప్రతి శుక్రవారం పారబోసుకోవడం ద్వారా మనం ఫ్రైడేని డ్రై డేగా చేసి ఈ వ్యాధులన్నీ కూడా వ్యాపించకుండా చేయడానికి అవకాశం కలుగుతుంది. సినిమా పరిశ్రమలో గత 18 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మెకు తెలంగాణ ప్రభుత్వ చొరవతో నిర్మాతల మండలి, సినీ ప్రముఖులు జరిపిన చర్చల క్రమంలో కార్మికుల వేతనాల్లో 22.5% పెంచే విధంగా కుదిరిన ఒప్పందం మేరకు సమ్మె ముగిసిందని మా ఏపీ వ్యవస్థాపకులు తమ సంస్థలోని సినీ కార్మికుల విధులకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. మా ఏపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సినీ దర్శకులు, మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రజా మాట్లాడుతూ సినీ కార్మికులు 30% వేతనాల పెంపు కోసం చేపట్టిన నిరవధిక సమ్మె విరమణకు హీరో చిరంజీవి, నిర్మాత దిల్ రాజు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖులు సినీ కార్మికుల సమ్మె విషయంలో చొరవతో జరిపిన చర్చలతో 22.5% వేతనం పెంచేందుకు నిర్మాతల మండలి అంగీకరించడం జరిగిందని, వేతన పెంపు విధానాన్ని దశల వారీగా పెంచుతున్నట్లు ఆ వివరాలు వెల్లడించారు. మా ఏపీ సంస్థలో ఉన్న వివిధ విభాగాల కార్మికులు సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని కార్మికులకు అభినందనలు తెలిపారు. 22.5% పెంచడానికి 3 సంవత్సరాలు దశల వారీగా అంగీకరించారు. ఈ అంగీకరించిన దాని మేరకు యూనియన్ నాయకులు, ఫెడరేషన్ నాయకులు చాలా చొరవతో సమన్వయంతో సమ్మెకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రధాన హస్తం తెలంగాణ ప్రభుత్వానికి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పెషల్ ఇంట్రెస్ట్తో కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు, ఫెడరేషన్ నాయకులు, యూనియన్ నాయకులు అందరూ చర్చలు జరిపి ముఖంగా ఒక నిర్ణయం తీసుకుని 22.5% పెంచడానికి అంగీకారం కుదిరిన నేపథ్యంలో సమ్మె విరమణ అయ్యింది. ఈ మా ఏపీలో, మా యూనియన్లో లైట్ బాయ్స్ కానీ, సెట్ బాయ్స్ కానీ, వర్కర్స్ చాలామంది, మేకప్ వాళ్ళు కానీ దాదాపు 100 మందిలో ఉన్నారు. వీళ్ళందరికీ మా ఏపీ తరఫున మనం చేసేది ఏంటంటే సమ్మె ముగిసింది కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీరు రేపు సోమవారం నుంచి మీ విధులకు మీరు హాజరుకండి. ప్రస్తుతానికి చిన్న సినిమాలకి
ఈ వేతనాల పెంపు అనేది వర్తించదు. సో కార్మికులు గత 18 రోజులుగా జరుపుతున్న సమ్మెలో భాగంగా సమ్మె ముగిసింది. వెద పద్ధతిలో వ్యవసాయ సాగు చేస్తూ రైతులు ఇప్పటికే నానా తంటాలు పడుతూ ఉంటే ఇది చాలదన్నట్టు గోరు చుట్టుపై రోకలి పోటులాగా ఎరువుల కొరత, అధిక ధరలు రైతులను ఎంతగానో వేధిస్తున్నాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎరువులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి మారీస్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ వెద పద్ధతిలో వరి సాగుతో రైతులు ఆదిలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని, ఈ సమయంలో రైతులు వినియోగించే యూరియా, DAP ఎరువులు బహిరంగ మార్కెట్లో లభించిన పరిస్థితి నెలకొందని అన్నారు. వరి సాగు తొలి దశలో రైతుకు అవసరమైన యూరియా, DAP ఎరువులను ప్రభుత్వం అందుబాటులోకి తేవాలని, అధిక ధరల పోటు నుండి రైతులను కాపాడాలని చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. ప్రస్తుత వ్యవసాయ వాస్తవ పరిస్థితుల గురించి ఆయన వివరించారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, ఉపాధ్యక్షులు ద్వారకా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు మల్లవరు ప్రసాద్, స్టీవెన్ బాబు, అనిల్, శంకర్రావు, ఈశ్వరరావు, చందు, అయ్యప్ప, నాగూర్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. అక్కడ కానీ ఇప్పుడు ఎరువులు లభ్యం కావాల్సిన రీతిలో లభ్యం అవ్వట్లేదని అందరూ చెప్పుకునేది. రెండోది ఏంటి, క్యూలు. ఇక్కడ కూడా మార్కెట్ యార్డ్లో కూడా క్యూలు నడవటం, వాటికి కూడా సరిగా ఇవ్వకుండా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా గవర్నమెంట్ రేటు కంటే కూడా ఎక్కువ అమ్మటం. ఒకటి అసలు లేదు తక్కువ, రెండోది ఎక్కువ అమ్మటం. అసలు ముందు బహిరంగ మార్కెట్లో ఎరువులు లేకపోయే యూరియా అవైలబిలిటీ లేదు, ఇది తెప్పించడం కూడా ఈ కొట్టులో. ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో అప్పుడు అందరూ సరైన రేటుకి అమ్ముతారు. అసలు ఎందుకు వచ్చింది ఈ కొరత అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వ వర్గాలు చెప్పేది ఏంటంటే, ఈరోజు కొన్ని పేపర్లో, అధికార పార్టీ పేపర్లో కొన్నిట్లో పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ రిలీజ్ చేశాము అని చెబుతున్నారు. యూరియా కూడా పోయిన సంవత్సరం 8,77,77 టన్నులు రిలీజ్ చేస్తే ఇప్పుడు 10,96,000 టన్నులు రిలీజ్ చేసామంటున్నారు. మరి అంత ఎక్కువ రిలీజ్ చేస్తే ఎక్కడికి పోయింది ఈ యూరియా? మొత్తం యూరియా చెప్పే లెక్కల వాస్తవం అయితే ఇక్కడ రాష్ట్రానికి అంత అమౌంట్ వచ్చిందా రాలేదా? ఇక్కడ కనుక మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చినాయా రాలేదా? వస్తే ఎక్కడికి పోయినాయి? ఎందుకు ఇక్కడ క్యూలు నుంచోవాల్సిన పని అవుతుంది? వస్తే సరైన అందరికీ, డీలర్కి కానీ మిగతా వాళ్ళందరికీ రిలీజ్ చేసి రైతులకు కష్టం లేకుండా సరైన రేటుకి ఇవ్వమని, ఏది గవర్నమెంట్ రేట్ ప్రకారం MRP ప్రకారంగా ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఒకవేళ కనుక మీరు మీ అధికారులు తప్పుడు లెక్కలు చెప్పినా తక్కువైతే సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేసి, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి డిమాండ్ చేసి తొందరగా ఎరువులు స్టేట్ చూస్తే 45 రోజుల లోపల ఫస్ట్ నెలలో కనుక ఎరువులు సరిగా వేయకపోతే దుబ్బు చేయటం తగ్గిపోతే దిగుబడి తగ్గిపోతుంది. మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి డాక్టర్గా కాకముందే ఆయన రైతు బిడ్డ. మరి రైతు పడుతున్నటువంటి కష్టం మన సాంబశివరావు గారికి చాలా దుఃఖంతో ఉన్నారు. అదేంటంటే, మీరు మన కూటమి ప్రభుత్వం రైతులకి తగినంత యూరియా కానీ, లేకపోతే రైతుకు కావాల్సిన ప్రతి ఎరువు కూడా సకాలంలో అందజేసి రైతును ఆదుకోవాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాను. చేనేత బంధు ప్రగడ కోటయ్య కృషి వల్ల ఏర్పడిన కాలనీలో ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ పట్టాలు పొందే అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెనాలి మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రగడ కోటయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకుని ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ పట్టాలు లేని స్థలాలకు, ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌలభ్యం కల్పించిన ప్రభుత్వ కార్యాచరణను కాలనీ వాసులు వివరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఇంటి యజమాని పేరిట గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను చెల్లిస్తున్న రసీదు, విద్యుత్ బిల్లు చెల్లిస్తున్న రసీదు, ఆధారు కార్డు అవసరమని కాలనీ వాసులు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ప్రగడ కోటయ్య నగర్ కాలనీ పెద్దలు, గృహ యజమానులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలోనే 2025 జనవరిలో GOMS నెంబర్ 30 అని ఒకటి ఇచ్చారు. అదేంటంటే, అనాథరైజ్డ్గా ఎటువంటి ఇబ్బందికరమైన గవర్నమెంట్ ఫోరంలో కాకుండా, అంటే అబ్జెక్షనబుల్, అన్అబ్జెక్షనబుల్ ఫోరంలో ఉండి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసే ఒక జీవో. అదేంటంటే 150 గజాల లోపు ఉన్నదంతా ఫ్రీ, 150 గజాలు దాటితే దానికి ఒక స్లాబ్ ఉంది,
150 గజాలు దాటిన వాళ్ళంతా 50% మన మార్కెట్ వాల్యూలో నుంచి దాన్ని కట్టుకుని ఇట్లా ఉంది. మనం అసలు ఆ సెకండ్ దానికి ఆలోచించే పరిస్థితే లేదు. ఎందుకు 150 గజాల లోపే ఉన్నారు, 144 గజాలే అని చెప్పారు, 3 సెంట్లే అని చెప్పారు. దాంట్లో ఇక డబ్బులు కట్టే పని లేదని ఒకటి అర్థం. ఆ జీవన స్థితిగతులు అక్కడ వాళ్ళు మగ్గం వేసే విధానం చూసి, వాళ్ళు పడే కష్టం చూసి, రోజు మొత్తం అట్లా కూర్చొని కాళ్ళు చేతులు రెండు ఆడిస్తూ, మరి 5 నిమిషాలు ఇట్లా చెయ్యి పెడితేనే 5 నిమిషాలకే చేయలేకపోతుంది, తొందరగా దించేద్దాం అనిపిస్తుంది, అంతే కదా. అంతే తప్ప దీంట్లో ఉన్న కష్టాన్ని ఎప్పుడు నేను స్వయంగా పరిశీలించాల. ఇక్కడికి వచ్చే సంవత్సరం అయినా కానీ నాకు ఇక్కడ వాళ్ళు ఎవరు పరిచయస్తులు కాలేదు, నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు. ఇటు రోజు ఇటు తిరిగినా ఒకసారి ఎదుర్కొండా ఉన్న కాలేజీకి వచ్చాను, ఐటీఐకి వచ్చాను. అది చూసిన తర్వాత వీళ్ళకి ఎట్లాగైనా సరే రూల్స్ ఏవో ఉన్నాయి కదా, బియాండ్ రూల్, అవసరమైతే ఈ రూల్ని ఇట్లా ఉన్న పరిస్థితుల్ని ఏవైతే ఇప్పుడు మనం సర్వే చేస్తే సపోజ్ ఒక 200 మంది ఉన్నారనుకుందాం, సోమవారం నుంచి అవసరమైతే 2-3 అడిషనల్గా మన టౌన్ విఆర్ఓస్ ఎవరు కావాలో వాళ్ళని డ్రా చేసుకుని సబ్జెక్టులోకి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని, మనకు ఆల్రెడీ ఫామ్ 1 ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ కార్డు, మీ దగ్గర ఉన్న ఒక పాస్పోర్ట్ ఫోటో, అట్లాగే మీ ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఏది ఉంటే మా వాడికి ఒక ఫోటో స్టడీ చేయండి. సైకిల్ అక్కడ పెట్టి రావడం, లేకపోతే రావడం, గోదావరి రావడం జరిగేది. అన్నీ మీకు పే చేసిందే సార్. వాస్తవం మీరు చెప్పింది నిజంగా మగ్గం వేసుకోవాలని ఆ టైంలో ఆ బురద వెళ్ళినాక మగ్గాల్లో వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు, ప్లస్ పురుగులు చేసుకోవడానికి కానీ మొదలు చేసుకోవడానికి కానీ ఏ అవకాశం ఉండేది కాదు. ఇల్లు అందరూ కట్టుకుంటున్నారు, మనం కట్టుకోవడానికి అవకాశం లేకపోయింది. బ్యాంక్ ఏదన్నా సహాయం చేయాలంటే ఏమో ఇది పట్టాపురం అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఉంటే బాగుండేదని ఎప్పటి నుంచో అనుకున్నాము. అనుకోకుండా ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం జయప్రదం చేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. నంద్యాలలో ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి చేసిన దాడి పాలకులను కల్పించలేదా? వారిపైన ఏం చర్యలు తీసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు దారా రామకృష్ణ కూటమి ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎంఎస్ పాలెంలోని అంబేద్కర్ బొమ్మ సెంటర్లో శనివారం కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు దారా రామకృష్ణ తమ మిత్రమండలితో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అధికారి డిఎఫ్ఓపై దాడికి పాల్పడిన నంద్యాల ప్రాంత ఎమ్మెల్యే తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హోంమంత్రి ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో శ్యామ్, గోపి, కోటి, తిరుమలరావు, షాలెము, ఎస్సీ సెల్ కార్యకర్తలు పాల్గొన్నారు. డ్యూటీ చేస్తున్నటువంటి డిఎఫ్ఓ మీద చేయి చేసుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే మీద ఏం చర్య తీసుకున్నారు? అతని మీద కేసు కట్టారా? మరి అతను అధికార పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? ఎమ్మెల్యే పదవిని బర్తరఫ్ చేశారా? పేదలకు ఒక న్యాయం, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయంగా ఉంటే ఇది ప్రభుత్వం వివక్షతగా గురవుతుందని చెప్పని మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మిమ్మల్ని నమ్మి ఓట్లేసి అధికారం ఇస్తే ప్రజలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు ఉండాలి. ఆ ఎమ్మెల్యే ఆ డిఎఫ్ఓని ఒక చిన్నపిల్లోడిని కొట్టినట్టు కొడతాం. ఆ డిఎఫ్ఓ గారు ఏమీ నిస్సహాయ స్థితిలో వ్యతిరేకించలేక అధికార పార్టీ ఎమ్మెల్యే అనే భయంతో ఉన్నాడు. ఇటువంటి భయాందోళనలు మాని రానున్న కాలంలో ఇటువంటి చర్యలు తిరిగి జరగకుండా అధికారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి అధికారులని న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి ఉపయోగపడే విధానాల్ని, ప్రజలకు రక్షణ కల్పించే విధానాల్ని ఉండే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కానీ అధికార పార్టీ వాళ్ళకు ఒక విధంగా, ప్రతిపక్షాలకు ఒక విధంగా, పేదలకు ఒక విధంగా ఉండేటట్టు ప్రభుత్వాలు నడపడంలో ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఆ బుడ్డా రాజశేఖర రెడ్డి ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి బర్తరఫ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున మేము దీన్ని తీవ్ర కార్యాచరణ చేసుకోవాల్సిన బాధ్యత వహిస్తాం. బాల్యం నుండి విద్యార్థులను యోగ సాధన దిశగా ధ్యాన యోగాన్ని అవలంబించే విధంగా తీర్చిదిద్దడం ద్వారా జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కేవీఎంకే కిషోర్ గురూజీ పేర్కొన్నారు. స్థానిక నాజరపేటలోని దొడ్డపనిని ఇందిరా ప్రాథమిక పాఠశాలలో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఉచిత యోగా శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు అందించిన శిక్షణా తరగతుల వివరాలను, వాటి వల్ల వనగూరే ప్రయోజనాలను వివరించారు. ముగింపు సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో ఆంజనేయ ధ్యాన యోగ మండలి కార్యవర్గం పాల్గొన్నారు. ఈ ఆసనాల్లో ప్రధానంగా అర్ధచంద్రాసనము, ఏకపాదాసనము, హస్తపాదాసనము, పశ్చిమతానాసనము, అలాగే అంకెల ధ్యానము, వీటన్నిటి వల్ల పిల్లల్లో ఏకాగ్ర చిత్తం ఏర్పడుతుంది. ఏకసంధాగ్రాహులుగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. యమనియమాదుల గురించి శిక్షణ ఇవ్వటం వల్ల వాళ్ళకి సబ్కాన్షియస్లో
ఈ ముద్రలు పడతాయి. మంచి అయినా చెడైనా మన మెదడులో పడే ముద్రలే. వెరీ రీసెంట్గా హైదరాబాద్లో పిల్లలే నేర ప్రవృత్తికి మారతాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా. కాబట్టి అటువంటి నేర ప్రవృత్తి పోవాలంటే కేవలం యోగా తప్ప మరో మార్గం లేదు అని మేము ప్రతి నెల ఒక స్కూల్లో పిల్లలకు ఉచితంగా ఇది నేర్పిస్తున్నాము. మా సీనియర్ యోగ సభ్యులైనటువంటి ప్రావ్యాస్ డెంటల్ క్లినిక్ వారు నళిని గారు, డాక్టర్ నళిని గారు, చందు శివ గారు మన యోగ సభ్యులు అవటం వల్ల మురళీకృష్ణ మెడికల్స్ వారి వితరణతో ఉచితంగా మందులు, వైద్య పరీక్షలు, ప్రతి చిల్డ్రన్ యోగాలను చివరి రోజు కార్యక్రమంలో ఉచిత వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా దుగ్గిరాలలో శనివారం నాయకులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ కు చేరుకుని మానాహారం జరిపారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, రాష్ట్ర వాణిజ్య బిగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరి నరసింహారావు, గ్రామ సర్పంచ్ భానవత్ ఖుషీబాయ్, యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, సొసైటీ సభ్యులు పఠాన్ జన్నుఖాన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఏపీఎం సురేష్, పిహెచ్సి వైద్యాధికారి సి ఇందిరా, కార్యాలయ ఏవో చంద్రమోహన్, హౌసింగ్ ఏఈ సుబ్బారావు, హెల్త్ ఎడ్యుకేటర్ వంకదార సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. మనం ఎన్నుకున్న నాయకులు ప్రజల గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నారో అందరూ గమనించండి. పరిస్థితుల్లో ఏ సమయంలో ప్రజలకు మనం ఎలా ప్రికాషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మనం చేదోడుగా ఎలా ఉండాలి అనే దాని మీద ఎంత శ్రద్ధ చూపుతున్నారో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చక్కగా వాతావరణ పరిస్థితులను బట్టి మురుకాల్లో మందు చల్లియటం కానీ, బ్లీచింగ్ చల్లియటం కానీ, ఇవన్నీ మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచిగా మన సిబ్బంది మంచిగా పనిచేస్తున్నారు. ఇబ్బందులు ఉన్నా కానీ ఈ వర్షాకాలంలో ప్రజలందరూ పిఎస్సిని ఉపయోగించుకోవాల్సి అని చెప్పిన మనవి. ఈ రోజు థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్సూన్ హైజీన్కి సంబంధించి ముఖ్యంగా మనకి వర్షాకాలం అయింది కాబట్టి వరదలు కానీ, అలానే నీటి నిల్వలకు సంబంధించి నివారించడం కానీ, అలాగే అంటువ్యాధుల యొక్క వ్యాప్తిని తగ్గించడం కానీ చేయడం అనేది యొక్క మాన్సూన్ హైజీన్ యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఈ వర్షాకాలం వల్ల మనం కాచి చల్లార్చిన వాటర్ తాగాలి, దోమతెరలు ఎక్కువగా వాడాలి. దానివల్ల మనకి ఎక్కువగా మనకు వచ్చేటువంటి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, కలరా కానీ, టైఫాయిడ్ కానీ ఇటువంటి వాటిని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. జ్వరం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, జ్వరం రాకముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంటి ముందు మనం ఈ మాన్సూన్ హైజీన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బయట ఫుడ్ అనేది తీసుకోకూడదండి. అన్హైజీనిక్గా ఈ స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం ద్వారా కూడా అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ వాడతారు, ఎలాంటి ఆయిల్స్ వాడతారో అవి మనకి తెలియవు. పర్టికులర్గా ఈ పానీపూరి లాంటివి అస్సలు తినకండి. వాటర్ అనేవి కలుషితం అవుతున్నాయి. సో వాటర్ ద్వారానే మనకి టైఫాయిడ్లు అన్నీ వస్తాయి కాబట్టి వాటరే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. మినరల్ వాటర్ అయినా కూడా కాంచి చల్లార్చుకొని తాగడం చాలా మంచిది. ఇంటి ముందు నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వతంత్ర సమరయోధుల దివంగత టంగుటూరి ప్రకాశ పంతులు జయంతి వేడుకలను దుగ్గిరాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జిబిన్, గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కొంగర జోగేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ, హౌసింగ్ ఏఈ సుబ్బారావు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మనం ఈరోజు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో మనం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి కార్యక్రమం అనేది పరిషత్ కార్యాలయం చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ప్రకాశం పంతులు గారు మనకి ఆయన చిన్నప్పటి నుంచే ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి దాంతోపాటు ఆయన లా విద్యాభ్యాసం చేసి అప్పుడు మనకు ఉమ్మడిగా ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ లాయర్గా వృత్తి చేస్తూ రాజకీయంగా కూడా మినిస్టర్గా చేయడం జరిగింది. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. దాంతోపాటు ఆయన ఆ రోజు ఎంతో రాజకీయానికి ఒక వన్నె తెచ్చి రాజకీయ విలువలు అనేది ఆ రోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 23వ తారీఖున ప్రకాశం జిల్లాలో వారు జన్మించడం జరిగింది. వారు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఆసక్తిగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ వారు అనేక పోరాటాలు చేశారు. స్వాతంత్ర సమరయోధుడిగా గాంధీజీ అడుగుజాడల్లో ఆయన దండి సత్యాగ్రహాన్ని కూడా
నిర్వహించడం జరిగింది. సైమన్ కమిషన్ అనేది బ్రిటిష్ వాడి దౌష్ట్యానికి నిదర్శనం. ఆ సైమన్ కమిషన్కి ఎదురెడ్డి సిఆర్పిఎఫ్ బలగాలకు గుండె చూపించి ధైర్యం ఉంటే కాల్చమని చెప్పి ఎదురొడ్డిన ధీరోదాత్తుడు, ధైర్యశాలి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెనాలిని జిల్లాగా ప్రకటించేలా ఉద్యమించాలని ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నిర్మూలన, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఖాలిదా నసీం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.